2 రోజులు ప్రయాణం చేసి మరి పోలీసు విచారణకై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హాజరైనటువంటి గోరంట్ల మాధవ్కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను అరగంట పాటు కూర్చోబెట్టి సైబర్ క్రైమ్ పోలీసులు 41A కింద మళ్ళీ నోటీసులు ఇచ్చి మేము మళ్ళీ మిమ్మల్ని విచారణకి పిలుస్తాము, మీరు ఇప్పుడు వెళ్ళిపోండి అంటూ గోరంట్ల మాధవ్కి చెప్పినటువంటి నేపథ్యంలో అసలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, ఆయన బయటకు వచ్చి మీడియా ముఖంగా ఏం చెప్పారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడుతాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఫోక్సో కేసులో విచారణకి హాజరయ్యేందుకు 2 రోజులు జర్నీ చేసి మరీ మాజీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ గారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అయితే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆయనకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ని అరగంట పాటు కూర్చోబెట్టి 41A కింద మళ్ళీ నోటీసులు ఇచ్చి మేము పిలిచినప్పుడు మళ్ళీ విచారణకి రండి అంటూ ఆయన పంపించారు. ఆయన బయటకు వచ్చి మాత్రం వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం ఇచ్చానన్నట్లుగా ఆయన మీడియా ముందు ఆయన మాట్లాడారు. ఏంటి అసలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, బయటకు వచ్చి గోరంట్ల మాధవ్ గారు ఏం మాట్లాడారు? గోరంట్ల మాధవ్ గారు మనం చూసుకుంటే 2-3 రోజులుగా ఒక హడావుడి అనేది చేశాడు. ఆయనకైతే ఒక భయం అయితే ఉన్నింది. ఎందుకంటే వరుసగా వైసీపీ వాళ్ళందరూ జైలుకి వెళ్ళటం, సో దాంతోనే ఈయనకి నిద్ర కూడా పట్టి ఉండదు మేబీ. ఎందుకంటే ఈయన కూడా అదే రకంగా నోరుతో అనరాని మాట్లాడాడు. ఆయన బిహేవియర్ కూడా మన అందరూ చూసిందే. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసుకొని, అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వైకాపా నాయకులు, అలాగే వైకాపా సానుభూతి పరులు, అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా అసభ్యపర పదజాలంతో దూషిస్తూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎవరైతే వ్యాఖ్యలు చేసిన వారు ఉన్నారో వారి మీద కేసులు నమోదవడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు వారిని అరెస్ట్ చేయడం, విచారణలో భాగంగా వారు కొంతమంది అప్రూవర్గా మారడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఏంటి ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్లో కూడా ఒకంత భయం మొదలైందా? అంటే ఇక్కడ తప్పు చేసిన వాడికి ఎప్పుడూ భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే మేము 30 సంవత్సరాల అధికారంలో ఉండా ఏదైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తామని ఒక విచ్చలవిడితనం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ అదే పాటించారు. సో మేమేం చేసినా మాకేమీ కాదు, జగన్ గారు సీఎంగా ఉన్నారు, సో మేము ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎలాంటి బిహేవియర్ అయినా చేయొచ్చు, ఎవరైనా చంపచ్చు అనే దానికి కూడా వెళ్ళిపోయారు. ఒక స్థాయి దాటేసి చంపటానికి కూడా వెళ్ళిపోయారు. అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సరే, ఈ రోజున అధికారం మారిన తర్వాత దగ్గర నుంచి ఎట్లాగైనా భయం అనేది ఉంటుంది కదా. ఒక తారాస్థాయికి వెళ్ళిపోయారు కదా వీళ్ళ అరాచకాలు. తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఎట్లాగైనా ఒక భయం అనేది వాళ్ళలో ఉంటుంది. ఆ భయంతో కూడిన ఇదే ఈ రోజున వినయం నటిస్తున్నారు. వీళ్ళందరూ వినయంగా ఉన్నట్టు, అంటే వీళ్ళు గతంలో వీళ్ళేనా అనిపిస్తుంది మనకు. ఇప్పుడు చూస్తే వీళ్ళలో 2 వర్షన్స్ లాగా కనపడుతున్నారు. గతంలో వాళ్ళు చేసిన అరాచకం చూసేది ఒక పక్క, ఇప్పుడు ఏదో అతి వినయం నటించటం, ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది. నిజంగా వీళ్ళైనా వాళ్ళు అనిపిస్తుంది. వీళ్ళకి ఏమైనా ఒక డూపుతో తయారయ్యారా అన్నట్టు ఉంది. ఆ రకంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో విచ్చలవిడితనంతో ప్రత్యర్థుల మీద మాటలు తోలడం, ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత భయంతో ఊగిసలాడడం, ఏం జరుగుతుంది అసలు? అంటే వాళ్ళకి ఏంటంటే అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వాస్తవికతకి వచ్చారు. వాస్తవం ఎలా ఉంటది, వాస్తవం రేపు పొద్దున నేను మాట్లాడిన మాటలకి, నేను చేసిన పనులకి నేను ఇప్పుడు ఏమైనా జరుగుతుందేమో అనే భయం అయితే ఇప్పుడు అందరిలో అయితే ఉంది. ఖచ్చితంగా ఉంటుంది కూడా. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి అది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మనం కూడా అలాంటివి చేస్తున్నాం కదా అనేది వాళ్ళలో ఆటోమేటిక్గా ఉంటుంది. సో దానికోసమే ఆయన ఒక మంది మార్బలం, ఒక ఊరేగింపులాగా రాజకీయంలో ఏదో గెలిస్తే, మెజారిటీతో గెలిస్తే ఒక బహిరంగ సభలకి వెళ్ళటానికి ఒక మంది మార్బలంతో బయలుదేరతారే, ఆ రేంజ్లో ఆయన వెళ్ళాలి, ఒక పెద్ద కార్లు కాన్వాయ్ వెళ్ళాలి అని వెనకాల ఈ రకంగా ఆలోచించారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులకి వాళ్ళు కూడా ఈయన వస్తాడని చెప్పి, ఈయన మాజీ ఎంపీ గారు వస్తారు, అందరం ఫ్రీగా కూర్చోవాలి, ముందు ఈయన పనేదో చూసి పంపాలనే బాధ్యత వాళ్ళకు ఉండదు కదా, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. సో ఈయన నార్మల్ ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు అంతే కదా, అంతకుమించి అయితే వేరే ఏమీ ఆలోచించలేం కదా ఆయన గురించి. ఆ రకంగా ఉంటేనేమో ఇప్పుడు వాళ్ళకు అనిపించింది, సరే నెక్స్ట్ ఇంకొక వాయిదాకి రప్పిద్దాం,
ఇంకొక వాయిదాకి వచ్చి పోతాడు కదా, ఏముంది ఇప్పుడు. అంటే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా బిజీగా ఉండొచ్చు కదా, అదే, బిజీగా ఉండడం బిజీగా- మూలానే వారు 41A కింద నోటీసులు ఇచ్చి మళ్ళీ మేము పిలిచినప్పుడు మీరు విచారణకి రండి అని చెప్పి ఉండొచ్చు కదా. అదే జరిగింది. ఇప్పుడు నేను చెప్పే విధానం కూడా అదే. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బిజీగా ఉన్నారు. సరే వస్తాడు ఇంకొక వాయిదాకి. ఇప్పుడు ఈయన కోసం పెండింగ్ లో ఉన్న కేసులు ముందు చూడాల్సినవి అవన్నీ కూడా ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఈయన రమ్మనే టయానికి వెళ్ళలేదు. వాళ్ళు 5వ తారీఖుకి రమ్మంటే ఈయన ఫ్రీ చూసుకొని ఈయన 2 రోజులు జర్నీ. ఏమండి అదేమన్నా ఎక్కడ ఏమైనా అంతరిక్షం నుంచి ఏమైనా దిగబడ్డాడా ఆయన? అన్ని రోజులు ప్రయాణం పడుతుందా? 2 రోజులు ప్రయాణం పడుతుందా? అంటే ఆయన పని ఉన్నప్పుడేమో ఫ్లైట్ లో వెళ్తారు కదా, వాళ్ళ పని ఉన్నప్పుడేమో సొంత హెలికాప్టర్లు వేసుకునైనా తిరుగుతారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పిలిస్తే ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళు చెప్పిన టైంకి ఈయన 4వ తారీఖు బయలుదేరి. మీరు చెప్పినట్లుగా భయపడుతున్నారేమో, ఆయన కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారనేటువంటి భయం. ఆబ్వియస్లీ భయం ఉంటది. తప్పు చేసిన వాడికి ఎవరికైనా భయం అనేది ఉంటది. ఈ రోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా జరుగుతుంది ఆ విషయం. సో ఎవరికైనా భయం అనేది అయితే ఉంటది. కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన టైంలో అయితే వెళ్ళాలి కదా. సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ కేసు చూడాలి, ఈ కేసు చూడాలి, ఈ కేసు చూడాలి అనేది ఒక టైం సెట్ చేసుకొని ఉంటారు. సో వీళ్ళు అనుకోకుండా వెళ్ళిన తర్వాత వీళ్ళ కోసమే టైం కేటాయించడం అనేది వాళ్ళకి కష్టమే. సో వాళ్ళు ఇప్పుడు తప్పు ఎవరిది ఉంది? గోరింట్ల మాధవది ఉంది. చెప్పిన టైంకి వెళ్ళలేదు. సో వాళ్ళు ఇంకొక టైంకి వస్తారు. ఆయన వెళ్ళిపోయి ఇంకొక టైం వస్తుంది, ఇంకొకసారి వస్తాడు. సో వాళ్ళకి జరగాల్సిన పనులు పెండింగ్ పెట్టలేరు కదా, ఈయన కోసం ఇంకొకళ్ళని ఆపలేరు కదా. సో దానికోసం వాళ్ళు నెక్స్ట్ టైం రమ్మని చెప్పి పంపిస్తాం, మళ్ళీ నోటీస్ ఇష్యూ చేస్తాం, అప్పుడు రమ్మని చెప్పారు. సరే ఆయన వచ్చేసాడు. ఆయన అనుకున్నాడు ఆయన ఏదో హడావిడి చేసేసేయచ్చు, నన్ను వాళ్ళు క్వశ్చన్ చేశారు, నేను అన్ని రకాల ఆన్సర్స్ ఇచ్చాననేమో వచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలన్నీ పలికాడు బయట వచ్చి. సో లోపల జరిగింది ఒకటి, బయటకు వచ్చి గోరంట్ల మాధవ్ గారు మీడియా ముందు చెప్పింది ఇంకొకట. ఖచ్చితంగా అక్కడ ఏమీ జరగలేదు, ఏమీ ఆయనతో డిస్కషనే అవ్వలేదు. సో వాళ్ళు చెప్పిన విషయమే ఇది, నెక్స్ట్ టైం రండి అని చెప్పారు. సో ఈయన వచ్చేసేసి వాళ్ళు ఏదో 10 క్వశ్చన్స్ వేసేసారు, నేను చెప్పేశాను, సో విచారణ పూర్తి అయిపోయిందని చెప్పుకున్నాడు. సో ఆయన వేరే 10 మంది లాయర్లు వేసుకొచ్చినట్టు వాళ్ళు నల్ల కోట్లు వేసుకొని లోపలికి ఎంటర్ అయిపోవాలని చెప్పి వాళ్ళు హడావిడి చేసి ఇన్ని చేస్తే వాళ్ళు ఖండించారు, పోలీసులు ఖండించారు. లోపలికి భయంతో గోరంట్ల మాధవ్ గారు తన లాయర్లని వెంట పెట్టుకొని వచ్చారా, లేకపోతే ఏంటి కారణం? అంతే కదా. ఇప్పుడు ఆయనకి అరెస్ట్ చేస్తారనే భయంతో లాయర్లని ఎంట పెట్టుకొని వచ్చాడు. లాయర్లని ఎంట పెట్టుకొని వచ్చినా ఒక లాయర్ 2 లాయర్లు పనికొచ్చే వాళ్ళు ఒకళ్ళిద్దరిని తీసుకొచ్చుకుంటే అంతవరకు ఓకే. సో అందరికీ నల్ల కోట్లు తొడిగేసేసి లోపలికి తీసుకెళ్లాలనుకుంటాం ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా పర్మిషన్ ఎంతవరకు ఇస్తారు? ఒక సీఎం లాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి 1-2 లాయర్లకే పర్మిషన్ ఇచ్చారు. సో ఈయన ఒక ఎంపీయే కదా, అది కూడా మాజీ కదా. అలాంటి వ్యక్తికి ఎంతమందిని ఇస్తారు? అసలు అయినా లాయర్లను వేసుకుని వెళ్ళిపోవటానికి ఒక విచారణకేగా వెళ్ళింది, అరెస్ట్ చేయలేదు కదా. సో అంత హడావిడి చేసి జనాల్ని తీసుకెళ్ళటం అంటే వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉన్నదంటే ఆయన అరెస్ట్ చేస్తే వీళ్ళు గొడవ చేయడానికి ఉన్నది. కానీ అక్కడ అరెస్టులు ఏమీ అవ్వలేదు. సో బయట వచ్చేసి నాది విచారణ అయిపోయింది, నేను అన్నీ చెప్పేశాను, నేను మాట్లాడేశాను, అయిపోయింది, నా విచారణ అయిపోయింది, నేను రావాల్సింది పర్లేదనే రకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం. సో ఇవన్నీ చూస్తుంటే ఆయనకైతే మళ్ళా ఆయన అయితే బయట ఏదైనా మాట్లాడొచ్చండి, ఇంటికి వెళ్ళేదైతే ఆయన ఒరిజినల్ పొజిషన్ ఏంటని ఆయనకైతే తెలుసు కదా. ఆయన ఏం మాట్లాడాడు, ఏం డిస్కషన్ అయ్యింది వాళ్ళకి ఈయనకి, ఇవన్నీ అయితే ఆయనకి తెలుసు కదా. సో మళ్ళైనా పిలుస్తారు, మళ్ళైనా అటెండ్ అవ్వాలి. సో అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సింది ఉంటుంది. అరెస్ట్ అవుతామో ఏమో తెలియదు, ఆయనకు కూడా ఆ డైనమాలో ఉంటాడు కదా. సో ఇప్పుడు వచ్చే వరకు నెక్స్ట్ ఆయన్ని మళ్ళా విచారణకి పిలిచే వరకు అది కంప్లీట్ అయ్యే వరకు అయితే ఆయనకు ఆ టెన్షన్ అయితే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.